కృష్ణ, కాశీ, అమ్మా. కళ్యాణానికి ఇద్దరు పట్టుబట్టలు కట్టుకుని రండి. ఒక్క నిమిషం కాశీ. అన్నా వదినలు పట్టుబట్టలతో హుందాగా ఉండాలని విశ్వ తీసుకొచ్చాడు. తన దగ్గర కొత్త పట్టు చీరున్నా మళ్ళీ కొనుక్కొనొచ్చింది గాయత్రి. తల్లిదండ్రుల పరువు ఎలాగూ పోగొట్టావు. తమ్ముడు మరదలు ఇచ్చిన మర్యాదనైనా పట్టు విడవకుండా చూడు. అలాగే అని ఒక్క మాట అనండి బావగారు. సలహాలివ్వకుండా సరిగ్గా పనిచేయి. కళ్యాణం దేవుడిదైనా పెత్తనం పెదనాన్న కట్టబెట్టారేంటి పిన్ని? భోజనాలప్పుడు ముందు కూర్చుంటే కడుపు నిండా ఎలా తింటాము? భోగభాగ్యాలు అనుభవించాలన్నా కూడా తల్లి కడుపున ముందు పుట్టాలి. అర్థమైందా? ఒరే నంబి, కళ్యాణం తర్వాత మేరువాడి ఉంటది కదా, వెళ్ళి పల్లకి ఛత్రం పనులు ఎంతవరకు వచ్చినాయో చూడరా. అన్ని పనులు నేందా చేస్తుంటే ఈ రోజు వ్యాయామశాలకు సున్నా చుట్టినట్టే. యదవది, గోశాలకు సున్నం కొట్టారో లేదో చూడవు గాని వ్యాయామశాలకు సున్నం చుట్టించారని మాత్రం దా ఏడుస్తావు. నేనెక్కడ ఏడ్చాను? ఇక్కడ మూతి ముడుసుకున్న ఏడు పంటారులే బోయ్. పోయిటివా 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 ఓ. వాడు అలా వెళ్తుంటే పాలు తాగడానికి పరిగెత్తే దూడ మాదిరి ఉన్నాడు కదా. వాడిని నువ్వు ఇందిరాగాంధీ అస్తమించక ముందుదా కన్నావు. ఇప్పుడు సోనియా గాంధీ కాలమే. అవ్వా, ఇంకా వాడి నీకు గువ్వలా దూడలా కనిపిస్తున్నాడా అంబాళి? అమ్మ ఉదయం తమకు పురియాదు. నువ్వు వాయుముడు. ముడిస్తాలే. నీ ఏడుపు కూడా నువ్వు వాయించే పిడేలు మాదిరిగా ఉంటాది. నా చీర కదా, నీ చీరే బాగుందక్క. సెలక్షన్ ఎవరిది? నీది. డబ్బులు కూడా గాయత్రక్కవే కృష్ణక్క. ఇప్పుడు చెప్పమని నిన్నెవరైనా అడిగారా? ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? నీ మొగుడెక్కడ కృష్ణవేణి? ఇంకా రాలేదా? బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడో మారు కొట్టుకెళ్ళాడో. ఎక్కువ పలిమితే పళ్ళు రాల్తాయి అనేదేదో బయటికను. విఘ్నేష్, మీ పెదనాన్నంట కేకే. పట్టుచీర కట్టుకుని ఆడవాళ్లే వచ్చేశారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.